ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. హిపోక్రసీకి ఆయన దూరంగా ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన స్టార్డమ్ అస్సలు చూపించరు. అదే టైంలో తనపై వచ్చే విమర్శలకి తనదైన శైలిలో సమాధానం చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో జనసేన అధినేతపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా తాను ఇక్కడే పుట్టానని, ఈ ప్రాంతంలో తనకు సంబంధం ఉందని పవన్ వ్యాఖ్యానిస్తుంటారు. ఈ వ్యాఖ్యలు పట్టుకుని కొంతమంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ విమర్శించడం స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా అయితే రోజా. ఇలాంటి పాలిటిక్స్ అయితే ఆయన ఎక్కడ పుట్టారో ఆయనకే తెలియదు. కాసేపు నెల్లూరులో పుట్టానంటారు, కాసేపు విజయవాడ, కాసేపు తిరుపతి అంటాడు. ఆయన అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు ఆయన చెప్తుంది మొత్తం నిజమేనా అని ఇటీవల విమర్శించారు. ఈ విమర్శలు బహుశా జనసేనాని దాకా వెళ్ళినట్టుంది. దీంతో ఆయన స్పందించక తప్పలేదు. ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రచారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే సినిమాకి సంబంధించి విషయాలు చెప్తూనే రాజకీయంగా తన విమర్శిస్తున్న వారికి గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఆ ఊర్లోనే పెరిగాను అంటాడు. చాలా మంది ఇలా అంటూనే ఉంటారు. నేను ఒకటి చెప్తున్నా, నా పేరు పవనం, నేను తిరుగుతూనే ఉంటాను, మనం పవనాలు, అవి బావిలో కప్పలు అని పేరు ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ అందరికీ ఒక్క మాటతోనే గట్టి కౌంటర్ ఇచ్చారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ హరిహర వీరమల్లు ప్రచార కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ తన సహజ శైలికి భిన్నంగా మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, సినిమా నటుడిగా కాకుండా మనిషిలా మాట్లాడుతున్నారు. అందువల్ల హరిహర వీరమల్లుకి విపరీతమైన క్రేజ్ అయితే వచ్చింది. అంతేకాదు, చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడం, ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు అంతగా రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమాపై హైప్ అయితే ఏర్పడింది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉండడం, కొన్ని మీడియా సంస్థలు కావాలని వ్యతిరేక ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా ఈ సినిమాకి కలిసి వస్తాయంటున్నారు చిత్ర నిర్మాతలు. అయితే ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకులు పవన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు జనసేనాని నటించిన నూతన సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వైసీపీ అనుకూల మీడియా విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేస్తోంది. అందులో భాగంగా గతంలో జరిగిన గొడవల్ని ఇప్పటి విషయాలకు లంకెవేస్తూ లేని రచ్చను లేపడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇవేం తన సినిమాకు వర్తించవని, ఎలాంటి నెగిటివ్ ప్రచారం చేసినా తన సినిమాను ఏం చేయలేరు అని పవన్ అంటున్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ తనను తాను తక్కువ చేసుకుని మాట్లాడారు. తాను అంత గొప్ప నటుడిని కాదని, తన సినిమాకి అంత మార్కెట్ లేదని పవన్ వ్యాఖ్యానించారు. సహజంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేశారు.